ఛానల్ చూసి చాలా రోజులైంది వీడియో చేసా, అది బైక్ వీడియో చేసా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నాను. ఏ వీడియో పెట్టినా కూడా నేను అందరూ అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే బైక్ వీడియో చేయండి అని. బైక్ వీడియో చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ బెంగళూరు నుంచి షిఫ్ట్ అయిపోయాము ఏపీకి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం అనేసి కొన్ని రీజన్స్ వల్ల అట్లా షిఫ్ట్ అయిపోయాం. అట్లా షిఫ్ట్ అయ్యి మళ్ళీ కొన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వేరే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బైక్ వీడియోస్ చేసేదానికి నాకు కుదరలేదు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. వేరే బిజినెస్ అన్నాను కదా, బ్యూటిషియన్ అనే బిజినెస్ స్టార్ట్ చేశాను కొత్తగా. దాని మీద కాన్సన్ట్రేషన్ వల్ల నేను ఇది చేయలేకపోయాను, సారీ ఫర్ దాట్. ఇంకోటి ఏంటంటే అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నంద్యాలకు షిఫ్ట్ అయ్యాము. ఇంకా దానివల్ల ఈ బైక్ కొత్త కదా మేము నంద్యాలకి, అందుకోసం అనేసి నంద్యాల అంటే మాకు కొత్త ప్లేస్ కాబట్టి ఎవరన్నా బైక్ అడగాలన్నా కూడా ఎలాగో అనిపించింది. ఇప్పటి నుంచి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మీకోసం టైం తీసుకునైనా నేను చేస్తాను. బైక్ వీడియోస్కే కాదు, రిమైనింగ్ వీడియోస్కి కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను బైక్ డ్రైవ్ చేసి చాలా రోజులైందండి. ఒకసారి చూద్దాం, రీకాల్ చేస్తాను, ఎలా ఏంటి అని రీకాల్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇంకా డిఫరెంట్ బైక్స్ మీద కూడా నేను టైం తీసుకునైనా కూడా ఎవరినైనా అడిగైనా డిఫరెంట్ బైక్స్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. బేర్ ఫిట్ మీద కానీ మామూలుగా స్లిప్పర్స్ కానీ అలాగే ట్రై చేస్తాను ఖచ్చితంగా. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒక్కసారి రీకాల్ చేసుకుందాము ఎలాగా ఏంటి అనేసి. ఎన్నో వీడియోస్లో కీ పెట్టకుండా స్టార్ట్ చేసిన రోజులు ఉన్నాయి, చాలా వీడియోస్లో. ఈరోజు మాకు ఖచ్చితంగా కీ తిప్పాను. యాక్చువల్లీ నేను వీడియో స్టార్ట్ చేద్దాము అనుకున్న టైంలో ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూసుకున్నాను అనమాట, రివైండ్ చేసుకున్నాను. ఎలా ఉండింది, ఎలా చెప్పేదాన్ని అంటే మర్చిపోయాను కదా, చాలా రోజులు గ్యాప్ వచ్చేటప్పటికి ఎలా ఇచ్చాను ఇంతకు ముందటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేసి చూశాను. ఓకే, ఆల్మోస్ట్ అలాగే ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమన్నా చేంజెస్ ఉన్నా బెటరే. సరే ఒకసారి చూద్దాము. ఏదైతే తిప్పానంటే ఖచ్చితంగా ఫస్ట్ క్లచ్ పట్టుకోవడం చెప్పాను కదా, తర్వాత ఇప్పుడు క్లచ్ పట్టుకొని గేర్ చేంజ్ చేసుకోవాలి. క్లచ్ పట్టుకొని గేర్లో వేసుకోండి. ఇదే యాక్చువల్లీ చేసుకుంటాము. ప్లస్ రైట్కి వెళ్తాము. డైలీ వస్తారా పండు? మీరు ఇద్దరు డైలీ వస్తారా? ఓకే, ఫైనల్లీ నా రైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ 1 year రైడ్ చేశాను. ఫస్ట్ రైడ్ నాకు కూడా కొద్దిగా నర్వస్గా ఉంది స్టార్ట్ చేసినప్పుడు, ఎందుకంటే మనకి టచ్లు లేదు కదా, కొద్దిగా టెన్షన్గా అనిపించింది ఎలాగా ఏంటి అనేసి. ఒకసారి అలాగ వెళ్ళేసి వస్తే అయిపోయింది. పాస్ట్ వీడియోస్లో చాలామంది మోటివేట్ అయ్యారు కదా, వాళ్ళు ఏమన్నా బ్రేక్ తీసుకుంటే మళ్ళీ ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసి కొద్దిగా పికప్ అవ్వండి. అలాగే బ్రేక్ తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూ అయిన వాళ్ళకి అలా ఏం లేదు, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. రిమైనింగ్ వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్తో నేను కొంచెం ముందుకెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను ఈరోజు అయితే బేర్ ఫిట్ తోటి కిక్ స్టార్ట్ కానీ డ్రైవ్ కానీ ఏమీ చేయట్లేదండి. నెక్స్ట్ తీయబోయే వీడియోలో ఖచ్చితంగా కిక్ స్టార్ట్ బేర్ ఫిట్ తోటి చేస్తాను. ఇంకోటి ఏంటంటే
నా వీడియోస్ని చూసి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను ఇంకో స్టెప్ ముందుకు వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను ఇంకా అంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను లైక్ కానీ కామెంట్ కానీ అలా చేసినప్పుడు నాకు ఇంకొద్దిగా ఎంకరేజ్ అయ్యి ఇంకొద్దిగా టైం తీసుకొని ఎనర్జెటిక్గా నేను చేయగలుగుతాను వీడియో. ఈ వీడియో మీకు ఏంటో ఉంది ఇందులో చాక్లెట్. చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ఈ చాక్లెట్ని చూశాను, ఇప్పుడు చూస్తున్నాను, బైక్లో ఉన్నది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఏ వీడియోస్ అయితే ఇప్పుడు బజాజ్ M80 చేయండి అంటున్నారు. ప్రజెంట్ ఆ బైక్ నాకు అవైలబుల్గా లేదు. బుల్లెట్ అయితే ఐ విల్ ట్రై, బట్ బజాజ్ అయితే నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు, బుల్లెట్ కూడా డ్రైవ్ చేయలేదు. కానీ బజాజ్ బైక్ దొరకడం కొద్దిగా కష్టం అండి. బుల్లెట్ అంటే ఇప్పుడు చాలామంది దగ్గర ఉంది కాబట్టి వీ కెన్ ట్రై అడగొచ్చు ఎవరినైనా. బజాజ్ అనేది చాలా మంది దగ్గర లేదు. హోప్ యూ అండర్స్టాండ్. అందుకోసం అనేసి కింద నేను ఇంకా ఏమైనా చేయాలని మీరు అనుకుంటుంటే తప్పకుండా అది నా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను చేయడానికి మ్యాథ్స్ ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.